బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశపడి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అయితే ఇప్పటి వరకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. తుని పట్టణం సమితి ఆఫీస్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని వైసీపీ నేత యనమల కృష్ణుడితో కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నేతలు కార్యకర్తలు ఐకమత్యంతో ప్రభుత్వంపై పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వానికి ఏడాది కాలం సమయం ఇచ్చి చూద్దామన్నారు. అధికారం కోసం అమలు చేయడానికి వీలు కాని హామీలనిచ్చి చంద్రబాబు ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారన్నారు. తాను కార్యాలయంలో ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, సమిష్టి కృషితో పార్టీ అభివృద్ధికి కృషి చేసి రానున్న 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో మన పార్టీ ఓటమి చెవి చూస్తుంది. మళ్ళీ పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గానీ. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు, కానీ వాళ్ళకు కూడా ఒక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం. చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు, అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చిన కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను, ఊర్లో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీని మనం అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే. ప్రజెంట్ వాళ్ళకి టైం ఇద్దాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇద్దాం. ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఖచ్చితంగా.